హాయ్ మ్యామ్, మీతో కొంచెం మాట్లాడాలి. ఆ చీటర్ గురించేనా మాట్లాడాలి? అది కాదు మేడం, సార్ మీ వెంట 3 years తిరిగారంటే మీ మీద లవ్ లేకుండానే తిరుగుంటారా? అంత లవ్ ఉంటే వేరే అమ్మాయితో కౌన్సిలింగ్ ఎలా వెళ్తాడు? మీ మీద ప్రేమ ఉంది కాబట్టి ఆ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన మిమ్మల్ని కౌన్సిలింగ్ తీసుకెళ్ళడం ఇష్టం లేక సార్ బాధపడుతున్నారు. అంతలో మా ఎదో ఒకడు అలా సెట్ చేశాడు. ఇంకొక ఎదో సరదా కోసం దాని సెల్ఫీ తీయడం, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, అది వైరల్ అవడం, మీ దాకా రావడం, సార్ కర్మ కాలటం అంతా అలా జరిగిపోయింది మేడం. నిజంగా మీరంటే సార్ కి ప్రాణం మ్యామ్. ఓకే కార్తీక్, నేను ఆలోచిస్తాను, మీరు వెళ్ళండి. సార్ మేడం ఒప్పేసుకున్నారు, రండి. అరే నేనెప్పుడు ఒప్పుకున్నాను? కార్తీక్ సారీ. కార్తీక్ చెప్పిన దాంట్లో నిజం ఉందనిపించింది. నీ మీద నాకు కూడా ప్రేమ ఉందని గుర్తు చేశాడు. నా మీద మీకున్న ప్రేమని నిజం అనిపించేలా చేశాడు. ఐ లవ్ యూ సునంద. లవ్ యూ టూ. థ్యాంక్ యూ. సార్ ఇది లైబ్రరీ. సారు మేడం కలిసిన ఆనందంలో ఒక సెల్ఫీ రా. రే ఏంట్రా అది? మీరు మేడం కలిసిన ఆనందంలో ఒక సెల్ఫీ సార్. రే లాస్ట్ టైం నువ్వు తీసిన సెల్ఫీకే లైఫ్ సంకనాకపోయింది. ఇప్పుడే ఫ్యామిలీస్ కలుస్తున్నావు, మళ్ళీ ఏంట్రా బాబు? నీకు నీ సెల్ఫీకే దండం. వదిలేరా మమ్మల్ని, వదిలేరా బాబు. పదండ్రా పోదాం. నాకేం తెలీదు, వాళ్ళే వద్దంటే. లాస్ట్ టైం నా తప్పేం లేదు. అమ్మయ్యా నా బాబా ఇంటి దగ్గర. ఇప్పుడు ఏం చేద్దాం డాడీ? కార్తిక్ కాల్ చేయమ్మా. కాల్ చేసి ఏం మాట్లాడాలి? హాఫ్ అన్ అవర్ లో పార్క్ రమ్మని చెప్పు. ఎందుకు? ఏ లవ్వర్ అన్నా గర్ల్ ఫ్రెండ్ చెప్పిన టైం కన్నా ముందే వచ్చేస్తాడు. వెయిట్ చేయించడం. ఒకవేళ నేను వెయిట్ చేస్తే ఖచ్చితంగా సారీ చెప్పి తీరాల్సిందే. ఈసారి మన ప్లాన్ వర్కౌట్ అయి తీరుతుందిరా. చెయ్యి. కార్తిక్ చెప్పిన టైంకి వస్తే? వస్తాడు కానీ నేను అడ్డేస్తాగా. కాల్ చేసి ఏ రూట్ లో వస్తున్నాడో కూడా అడుగు. చెయ్యి. హలో. హలో కార్తిక్. హాయ్ మేఘ్నా. అర్జెంట్ గా 30 minutes లో పార్క్ కి వస్తావా? 30 minutes లో కాదు, 15 minutes లో వస్తా. నీకేమైనా ప్రాబ్లమా? అలానేం కాదు, జాగ్రత్తగా రా. ఏ రూట్ లో వస్తున్నావు కార్తిక్? రోడ్ నెంబర్ 45. ఓకే ఓకే కార్తిక్. డాడీ కార్తిక్ 15 minutes లో రోడ్ నెంబర్ 45 మీదుగా వస్తున్నాడు. వాడు 15 minutes లో రాకుండా నేను ఆపుతాగా. వాడి చేత నీకు సారీ చెప్పిస్తా, ఆ తర్వాత నీ చేత వాడికి సారీ చెప్పిస్తా. పేరెంట్స్ ద మ్యాటర్. కార్తీక్ కార్కి ఏమైంది అంకుల్? కార్కి ఏదో ట్రబుల్ వచ్చిందా? నువ్వు కాలేజీకేనా? మేఘ్నా కాల్ చేసి పార్క్ రమ్మంది అని తెలిస్తే తిడతాడేమో. ఏంటి ఆలోచిస్తున్నా? అవును అంకుల్, కాలేజ్కి. నేను కూడా కాలేజ్కి వస్తున్నాను. ప్రిన్సిపాల్ కలిసి చాలా రోజులైంది. పద వెళ్దాం. ఏంటే నేను ఈ బైక్ ఎక్కడ ఇష్టం లేదా ఏంటి? అదేం లేదు అంకుల్, పదా. టైం తగులుకున్నాడు. ఇదిగో ఒక్క నిమిషం. మళ్ళీ ఏమైంది అంకుల్? ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది. ఐస్ క్రీమా? నీకు? నాకేమో. నాకు తినాలనిపిస్తుంది. డాడీ కార్తిక్ ని క్యాచ్ చేశాడో లేదో. ఐస్ క్రీమ్. టీ టైంలో ఐస్ క్రీమ్ తినేవాడిని ప్రపంచంలో ఈయనే చూస్తున్నా. అయినా టైం అయిపోతుంది. మేఘ్నా వెయిట్ చేస్తుంటాడు. ఈయన నుంచి ఎలా తప్పించుకోవాలో ఏంటో.